నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే క్యాబేజీ ఫ్రై చేయబోతున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీని తీసుకుని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. క్యాబేజీ ముక్కలు కొద్దిగా కుక్ అయిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ క్యాబేజీ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కర్రీ కన్నా ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. 1 స్పూన్ కారం వేసుకోవాలి. మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు కారం తక్కువే వేసుకోవాలి. అంటే ఎండుమిర్చి అన్నీ వేస్తాం కదా, కారంగానే ఉంటుంది. కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీగా క్యాబేజీ ఫ్రై అయితే రెడీ. ఇటువంటి టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.